ఇవాళ మీరు నిన్న నిన్న మీరు సభ చూసిన తర్వాత మీకు 2 విషయాలు అర్థం అవ్వాలి. వీళ్ళు చెప్తున్న అబద్ధాలు ఇది పార్టీ పొత్తులు కాదు, విలీనానికి దారులు తెలిపారు. లేదంటే బలవంత బ్రాహ్మణత్వంతో వచ్చిన నరేంద్ర మోడీ మీరు నిజంగా గమనిస్తే ఏంటి కరెంట్ లేదా కాదండి, కరెంట్ లేదని ఈ పకోడీగా రాశాడు కదా, మరి లైవ్ స్ట్రీమ్ ఎందుకు వస్తుంది సార్? మైకిల్ పంచ్ అయిపోవడం అనేది వాళ్ళు తప్పదు. యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటంటే జనాలందరూ కొంచెం గుమిగూడి ముందుకు వస్తుంటే దానివల్ల మీకు అలా ఇంగ్లాండ్ క్రికెట్ గ్లాస్ స్మాల్ అని 2 వాడు తెలుసా, అలాంటి కెమెరామెన్ నోడ పంపించారు, ఎందుకంటే ఆడ ఒకటే లైవ్ స్ట్రీమ్ ఇస్తాడు, మిగిలిన అందరూ తీసుకుని వేసుకుంటున్నారు. మీరు గమనించారు, ఆడ కెమెరా పైకెత్తడు, పైకెత్తి వెనకాల లేట్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ నిన్న పొలంలో మాట అన్నాడు, మీరు సభలో గ్యాప్ అందరూ ఇటు ఎందుకుంటారు, ఇటు రెండు ఇదంతా ఖాళీగా ఉంది అన్నాడు. అంటే వాస్తవం ఏంటి, ఇటుపక్క ఖాళీగానే ఉంది. కానీ 35 నుంచి 40% మధ్యలో ఉన్న తెలుగుదేశం స్వతంత్రంగా తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్కి రెస్పాన్స్ ఉందో లేదో నిన్న సభలో చూడండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి నరేంద్ర మోడీకి ఒక సాల్వా కాపలేపారు, ఓ బొకే లేపారు. తర్వాత వాళ్ళ శనక్కాయలు ఎవరైనా వీళ్ళందరినీ పేర్లు పిలిచి వాళ్ళమ్మలారు వెళ్ళి మీరు బొకేలు ఇవ్వండి అని అంత చక్కగా చెప్పిన మాధవమ్మ చెప్తే ఈ ఊరు తల్లోనూ పువ్వు తీసి ఇచ్చినట్టు కొన్నారు నరేంద్ర మోడీకి. ఒక పువ్వు ఇచ్చారు సార్, చూడండి మీరు. తర్వాత వీళ్ళకి ఏంటి తీసుమార్కాలలో వీళ్ళిద్దరు స్టేజ్ మీద కూర్చొని పోయిన ఆయన నరేంద్ర మోడీ వచ్చేలోపు ఏమైనా సభలో మాట్లాడేశారంటే దేనికి కూర్చున్నట్టు వీళ్ళు వెళ్ళి నరేంద్ర మోడీని ఎదుర్కోలేరు. ఆ బుడపిల్లని ఎందుకు పంపించారు అక్కడికి? లోకేష్ ప్రాధాన్యత సార్, ఆయన పార్టీని లీడ్ చేయబోయే వ్యక్తి సార్. టీడీపీ పార్టీని 40% ఉన్న పార్టీని పార్టీ ఉంటే విలీనమే సరే. నేను సభ తర్వాత విలీనమే అది. తర్వాత ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని కళని మాత్రం సాకారం చేసిండు చంద్రబాబు నాయుడు. నవ్వితే ఆరోగ్యం బాగుంటుంది అన్నందుకు ఏదో కేసుల నుంచి రిలీఫ్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంది సార్. కానీ అక్కడ ఆ వ్యూ చూసారు సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అంత ప్రేమ అంత వాత్సల్యంతో మోదీ గారి మీద చూపించి నిజంగానే ఈ పొత్తులో గెలిచే సిచ్యువేషనా, లేదంటే ఆయన పక్కన కూర్చున్నాడు ఇంకా నాకు ఒక ధైర్యం వచ్చిందన్న ఒక ఇంప్రెషనా? సిగ్గుతో చచ్చి కూర్చున్నాడు పక్కన. అసలు సాధారణంగా అలా చూడండి, ఆడి సింబల్ ఎరగొట్టి ఓ దాంట్లో సైకిల్ ఓ దాంట్లో గ్లాస్ పెట్టారు, మధ్యలో కలుపు అని తర్వాత ఏడా మనం చెప్పిన ఛానల్ మన దగ్గరే మాట్లాడింది, అది సైకిల్ని మధ్యకి తెచ్చేసారు. మీరే చెప్పారు అది. ఇది గమనించారా? 3వ పాయింట్ మీరు ఒకటి చాలా సెన్సిబుల్ ఇష్యూ. ఇక్కడ నేను న్యాయంగా అయితే నరేంద్ర మోడీకి మధ్యలోకి వచ్చేటి ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఇటుపక్క ఆయన అనాలి కదా. చంద్రబాబు కూర్చోవాలి. ఇక్కడ తెలంగాణ సభలో బీసీ సభకు వచ్చి మేరా పీచే పవనే అన్నాడు. మరి నేను ఏంటి ఒక్క మాట అంటే నేను అదే అడుగుతాను నెక్స్ట్ క్వశ్చన్. నిన్న పవన్ కళ్యాణ్ అసలు కన్సిడరేషన్ ఇవ్వలేదు సార్. పవన్ కళ్యాణ్ ఎవరికి కన్సిడరేషన్ ఇవ్వలే. పైపెచ్చు వీళ్ళిద్దరూ బాధ్యత పడక్కర్లే. వాళ్ళకి చెట్లు పొట్లు ఎక్కి అక్కడ స్తంభాలు ఎక్కిన వాళ్ళని ఎరా బాబు దిగండి చెప్పాలి కదా. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్న కన్సర్న్ వీళ్ళిద్దరికి లేదు. వీళ్ళట అధికారం పనిచేసుకున్నట అధికారం ఎలగబెట్టేస్తారట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఏం కళ్ళు కనపడవా? సత్వరం కలజోడు కదా పెట్టుకోవాలి కదా, నీకు కనపడదు. సత్వరం కలజోడు పెట్టుకొని చూడాలి కదా అక్కడ ఎవడు ఏం గెత్తున్నాడు. దానికి ఆ నరేంద్ర మోడీ గారు ఆ క్రైజల్ గ్లాసెస్ల నుంచి చూసి వచ్చి బాబు దిగండి అని చెప్పాడు. అది బాధ్యత. ఇద్దరు బాధ్యత లేని వాళ్ళతో వెనకాతల కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టుకుని మేము సచ్చినానమ్మా. అంటే ఎక్కడి నుంచి భరోసా వస్తుంది? మోడీ భరోసా, అబ్కి బార్ మోడీ భరోసా అని దేశం అంతా తిరుగుతుంది. ఆయన మేము మాకు భరోసా వెనకాతలో ఉన్న క్యాండిడేట్ల మీద లేదు. చంద్రబాబు నాయుడు నమ్మం. ఎందుకంటే నిన్నటిదాకా నీ గురించి మాట్లాడింది ఏంటి? నరేంద్ర మోడీని ఉద్దేశించి టెర్రరిస్ట్ అన్నాడు, రాష్ట్రానికి ద్రోహం చేసినాడు అన్నాడు. ఏం చేసినావు రాష్ట్రం కన్నా అడిగినావు? 3 విషయాల్లోనూ ఏమి చేయని రాష్ట్రానికి 10 ఏళ్ల పొద్దులో రాష్ట్ర విభజన తర్వాత ఈ 5 ఏళ్ళు మీ ఆబ్సెన్స్లో రాష్ట్రానికి ఏం చేశాడని వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే అబద్ధాలు. ఎలాంటి అబద్ధాలు? గిరిజన యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐఎంసీ ఏవో బెటర్ని చెప్తున్నారు చూడండి. అవన్నీ అద్దె భవనాల్లో. వాళ్ళప్పుడు డయాలసిస్ సెంటర్లు బెటర్ చూడండి. పవన్ కళ్యాణ్ చెప్తే ప్రభావితం అయిపోయింది తెలుగుదేశం అద్దె కంపల్లో. ఇవాళ శాశ్వత ప్రయోజనాలు శాశ్వత పరిష్కారాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారా వీళ్ళు కావాలనుకుంటారా? నిన్న సార్ ఇంకొకటి, నిన్న మీరు చూసారో లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, అక్కడ యాక్టివిటీ మొత్తం సుజనా చౌదరి, బీజేపీ మన రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ యాక్టివిటీకి ఎక్కువ కనిపిస్తుంది. నాకు టీడీపీ లేదు, జనసేనకు సంబంధించిన నేతల యాక్టివిటీ ఎక్కడ కనిపించలేదు కూడా. ఎవరున్నారు? పొలారావు ఎడితే పెట్టాడు అక్కడ చూసారు కదా. జనరేటర్లు కూడా అరేంజ్ చేసుకోలేరు. మైక్ అరేంజ్ చేయలేని వాళ్ళు పట్టుకుని సభలు పెట్టుకుంటే ఏం లాభం ఉండదు. అనువుగా దొరికారు కాబట్టి కరెంటు కోతలట. ఏంటి ఏదైనా ఇల్లు ఏంటండి మీటర్ పెట్టి కరెంట్ తీసారని చెప్పడానికి? అది ఒక గ్రౌండ్లో ఒక 100 ఎకరాలు 200 ఎకరాల్లో పెట్టుకున్న సభకి అది ఎవడైనా సరే జనరేటర్ పెట్టుకుంటారు. జనరేటర్లతో సభలు నిర్వర్తిస్తారు. ఎవరు